నీ పేరేంటి? ఇల్లు ఇట్లా పడిపోయింది, ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి ఇల్లు తీసేస్తాంటారు. నేను ఏడ రోడ్డు మీద పడాలి, ఏడ ఉండాలి, అది కూడా చెప్పాలి కదా. ఎక్కడ ఉండాలి, మేము ఎక్కడ పోతాం, సడన్ గా వచ్చి ఇల్లు తీసేస్తాం, మేము ఎక్కడ ఉంటాం? మాకు ఏ ఆధారం లేదు, మాకు ఎవ్వరు లేదు. మేము ఎక్కడ పోయి ఉండాలి, ఏ రోడ్డు మీద వేసుకోవాలి సామాన్లు, ఎక్కడ పోయి బతకాలి? ఇక్కడ అందుబాటులో ఉన్నాం, పని ఏదైనా చేసుకుని బతాం ఇక్కడ అన్ని. మరి ఇక్కడికి వెళ్ళి మీరు వెళ్ళిపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా. డబుల్ బెడ్రూమ్ ఇస్తే నాకు ఏం చేస్తా నేను? పైన 7 అంతస్తుల మీద ఇస్తే నేను ఎట్లా దిగుతా, ఎట్లా ఎక్కుతా? కాకపోతే ఎట్లా ఎక్కుతా, ఎట్లా దిగుతా నేను? పైన మరి అధికారులు వచ్చిరా ఇక్కడ ఎప్పుడన్నా? వచ్చిర్రు కదా, దాకా మాట్లాడి వారం రోజుల నుంచి అడుగుతానే ఊరు. ఇట్లా ఇల్లు కూలిపోయింది, 10 రూపాయలు ఇస్తాం కట్టుకో మరి అని అనలేదు. ఇప్పుడు ఉన్నీళ్ళు తీసేస్తాను పెట్టిండు. మరి దానికి ఏంది అట్లా? మరి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇస్తామని కూడా చెప్పిరా మరి అధికారులు కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ఒక మాట వింటావా? ఉన్నోనికి ఇచ్చిండు, లేనోనికి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఇప్పుడు నా జాగ ఖరీదు ఇప్పుడు 20 లక్షలు, మొన్నటిదాకా అడిగిరు 25 లక్షలు. దేనికి? నేను 2 పిల్లలు ఉన్నారు, దేనికి? అది ఒక్క దాంట్లో కూర్చుంటామా? 2 మగ పిల్లలు, ఎట్లా బతకాలి, ఎట్లా చెయ్యాలి? ఇంట్లోకి పోతే బయటికి రారా, బయటికి పోతే ఇంట్లోకి రారా, ఎట్లా ఉంటాం? మళ్ళా 20-30 ఏళ్ళ కింద కొన్నావా? 25 ఏళ్ళు అవుతుంది నేను కొని నా ఇల్లు ఇట్లా కూలిపోయిందని నేను గుడి చేసుకున్న పక్కన. నేను గట్టనికి సోమత లేక గుడి చేసుకొని ఉంటున్నా. ఇప్పుడు దాని పరిస్థితి ఏంది? నేను ఎడబోయి ఉండాలని రోజు వచ్చి చూసుడు, ఇడ కూసునుడు, తిండి లేక తిప్పలు లేక తిరుగు, ఆహారం లేదు, ఇంట్లో సామాన్లు కూడా ఉన్నాయి. ఇట్లా ఏం చెయ్యాలి దానికి?